హాయ్ కొర్రలు, ఈరోజు అయితే మనం మా ఫ్రెండ్ పొలంలోకి రావడం అయితే జరిగింది. మమ్మల్ని ఇన్విటేషన్ చేశారు. ఆ పొలంలోకి వచ్చి మమ్మల్ని పులిహార వండమని చెప్పారు ఫ్రెండ్స్. ఈరోజు దిగో చూడండి, పులిహార తగ్గట్టు సామాన్లన్నీ మేము తెచ్చుకున్నాం. నిమ్మకాయలు, జీడిపప్పు అన్నీ ఉన్నాయి చూడండి. అలానే ఈరోజు మేము చాలా చక్కగా పులిహార అయితే వండుతాం. మా ఫ్రెండ్ పొలం అయితే చీపురుపల్లి దగ్గరలో ఉన్నది, విజయనగరం జిల్లా. చాలా చాలా బాగుంటుంది ప్రకృతి మధ్యలో. మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి ఫ్రెండ్స్. కుర్రాలు ఇగోండి, మేమైతే పొలంలోకి వచ్చేసాం. చింతపండు, నిమ్మకాయలు, ఇల్లు అన్నీ కూడా ఎక్కడైతే నీట్గా పేరుస్తున్నాయి ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా తెచ్చుకున్నాం, మీరు చూడండి. రైస్ వండుకోవడానికి పెతాల, ఫ్రెండ్స్ రైస్ కూడా తీసుకున్నాం, మూత రేకులు. అలాగే ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు వీటితో పులిహోర అయితే మనం తయారు చేయబోతున్నాం. ఈ ఐటమ్స్ మొత్తం మనం ఇప్పుడు తయారు చేస్తాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, చూడండి మేము నలుగురు తగ్గట్టు రైస్ అయితే తెచ్చుకున్నాం. రైస్ నీట్గా కడుక్కుంటున్నాం చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు రైస్ కడుక్కున్న తర్వాత మేము పులిహోర చేయడానికి రెడీ అవుతాం. చూడండి ఫ్రెండ్స్, రైస్ అయితే చాలా నీట్గా కడుక్కోవాలి. మనము కడుక్కున్న తర్వాత నెక్స్ట్ వంట చేయడానికి కూడా మనం నీట్గా అన్నీ చేసుకోవాలి. చూడండి ఇగో ఇలా నలుగురు తగ్గట్టు రైస్ తెచ్చుకొని నీట్గా కడుక్కొని పొలాల మధ్యలో ఈరోజు అయితే పులిహోర చేయడం జరుగుతుంది. మీరు చాలామంది మా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. అందరూ లైక్ చేస్తారని చెప్తున్నాను, కామెంట్ కూడా అలానే చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూడండి రైస్ నీట్గా కడుక్కున్నాం చూడండి ఫ్రెండ్స్. చాలా నీట్గా కడుక్కున్నాం. ఇప్పుడైతే మనం వంట స్టార్ట్ చేస్తాం. ఈరోజు అయితే కంపలు మనం తెచ్చుకోవడం జరిగింది. ఇవ్వండి, ఈరోజు పొలంలో వండుతాం కాబట్టి వేరే దగ్గర నుంచి కంపలు కూడా తెచ్చుకోవడం. మేము పొయ్యి అయితే స్టార్ట్ చేస్తాం మరొక 5 నిమిషాల్లో. చూడండి కూరలు కుర్రలు ఇగోండి, మనం రైస్ అయితే కడిగేసి తెచ్చేసాం. ఇప్పుడు రైస్ కడుక్కున్న తర్వాత ముందు పసుపు కొంచెం వేసుకోవాలి. మనం పసుపు వేసుకుని చూడండి, పసుపు వేస్తాము. పసుపు వేసుకున్న తర్వాత అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి నీట్గా. సాల్ట్ వేసుకున్న తర్వాత మనం 4 గ్లాసులు రైస్ అయితే పెట్టాం. 4 గ్లాసులు తగ్గట్టు 8 గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి. ఇందులో డబల్ వేసుకోవాలి చూడండి. మూడు, 4, 5, 6, 7 చూడండి కూరలో 8 గ్లాసులు వాటర్ అయితే మనం వేసాం. ఎందుకంటే 4 గ్లాసులు పెట్టాం, డబల్ వేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా ఎక్స్ట్రా వేసుకున్నాం. ఇవన్నీ గంటితో నీట్గా ఇది మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం పొయ్యి మీద అయితే పెట్టాలి కూరలు. చూడండి ఇగో నీట్గా ఎలా కలుపుకోవాలి. మీరు కూడా ఎప్పుడైనా ఎలానే ట్రై చేయండి. పులిహోర ఎలా వండాలంటే చాలా సింపుల్ అని, పెద్ద విచిత్రం ఏం కాదు. ట్రై చేస్తే ఏది పోయేది ఏమి ఉండదు. చూడండి కూరలు మనమైతే పొయ్యి ముట్టిస్తున్నాం. పొయ్యి చాలా వేడిగా స్పీడ్గా ఉన్నది. అయితే మనం ఈ రైస్ పెట్టబోతున్నాం పొయ్యి మీద. చూడండి కూరలు మనమైతే పొయ్యి మీద రైస్ పెట్టాం ఈరోజు పులిహోర చేయడానికి. మంట కూడా మనకు బాగా సపోర్ట్ చేస్తుంది. కుర్రలు రైస్ అయితే పెట్టడం జరిగింది. రైస్ తర్వాత మనం ఇగో కావాల్సిన ఐటమ్స్ కూడా తీసుకుంటున్నాం. ముందుగా చింతపండు ఎలా వేసుకోవాలి, ఇందులో వేసుకొని నానబెట్టుకోవాలి. చూడండి చింతపండు ఎలా నానబెడతాము. 1 గ్లాసు వాటర్ అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత చింతపండు అందులో వేసి నానబెట్టాలి. ఇలా చింతపండు నానబెట్టుకోవాలి నీట్గా మొత్తం ఇది అయినంత వరకు. తర్వాత మనం నిమ్మకాయలు అయితే కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ నిమ్మకాయ ఇవన్నీ చింతపండు నానబెట్టి ఒక పక్కన పెట్టాం మనం. కుర్రాలు ఇగో ఇక్కడ నిమ్మ చెట్టు ఉంది. మా పొలంలోనే నిమ్మకాయలు అయితే తీయడానికి వెళ్తున్నాం. చూడండి మన దగ్గరలో నిమ్మ చెట్టు కూడా ఉన్నది. అలా నిమ్మకాయలు తీసుకొని మొత్తం అక్కడ కట్ చేసి ఒక గ్లాసులో అయితే నిమ్మకాయలు మొత్తం మనం పిండుతాం ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్ నిమ్మకాయలు అయితే పిండుతున్నాం. ఇగోండి నిమ్మకాయలు ఒక గ్లాసులో వేస్తున్నాం. నిమ్మకాయలు మొత్తం ఫ్రెండ్ వేసి నా తోటి స్నేహితుడు ఈరోజు అబ్బాయి బర్త్డే మాకు సాయం చేయడం కూడా వచ్చాడు.
అబ్బాయి పేరు సాయి కుమార్ అని. చూడండి కుర్రలు, మనం బాగా మగ్గిందో లేదో చూసుకోవాలి, లేకపోతే మళ్ళీ ఇబ్బంది పడతాం. చూడండి ఇలా 4 పక్కల నీరుగా కలుపుకొని మగ్గిందో లేదో చూసుకొని, మగ్గకపోతే మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచేసి అప్పుడు దించేసి నెక్స్ట్ ఐటమ్ మళ్ళీ రెడీ చేసుకోవాలి మనం. కుర్రలు రైస్ అయితే అయిపోయింది. రైస్ దించుతున్నాం చూడండి. రైస్ దించేసిన తర్వాత ఇప్పుడు పోపుల కోసం అన్ని పెట్టుకోవాలి. చూడండి రైస్ అయితే దించుతాము. పోపు పెట్టుకోవడానికి మేమైతే మట్టి పాత్ర కొన్నాం చూడండి. కళాయిలు అవి ఇవి కాకుండా కొత్తగా ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇందులో చాలా చాలా బాగుంటుంది. పోపు పెట్టుకుంటే మీరు కూడా ఇలానే ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేస్తాం చూడండి కుర్రలు. ఇప్పుడైతే జీడిపప్పును చెలపలుకులు మనం వేపుతున్నాం. వేపుకోవాలి, ఇలా వేసుకోవాలి, ఇలా వేసి 2 వేపుకోవాలి ముందు. చూడండి జీడిపప్పు అయితే వేసుకున్నాం. ఇది వేపిన తర్వాత మళ్ళీ తీయాలి. తీసుకొని మళ్ళీ అప్పుడు చెలపలుకులు కూడా వేస్తున్నాం చూడండి. ఇలా వేసుకొని 2 మొత్తం నీట్గా వేసి ఇలా కలుపుకోవాలి చూడండి. కూపినవన్నీ ఒక బౌల్లో వేసుకోవాలి చూడండి. ఇవ్వండి చాలా పలుకులు మన జీడిపప్పు అయితే ఒక బౌల్లో వేసుకుంటున్నాం. చాలా బాగా ఏగాయి 2 కూడా చూడండి. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే తాలింపుకి అయితే మనం అన్నీ రెడీ చేసుకున్నాం చూడండి. ఇప్పుడు మనం వరిగడ్డ తీసుకొని అందులో తడిగుడ్డ వైట్ క్లాత్ అయితే తీసుకోవడం జరిగింది. దీని మీద వేసి ఇప్పుడు తడిగుడ్డ కూడా తడిపాము. ఇది దీనిపైన సర్దేస్తాం చూడండి ఫ్రెండ్స్. చూడండి ఇలా వేసుకున్న తర్వాత సర్ది మొత్తం ఒక్కడ ఉంచకంటే అటు ఇటు సర్దుకోవాలి నీట్గా. దీని మీద ఇప్పుడు మనం ఇందాక చూసాం కదా ఐటమ్స్, ఇవన్నీ తెచ్చి కలుపుతాం తర్వాత. మనం ఇందాక వేపాం కదా పోపులు అయితే పులిహోర మొత్తం వేసుకుని అలా పోపులు అలా మొత్తం చల్లుకోవాలి. మొత్తం వేసుకొని నీట్గా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇవన్నీ ముందుగా వేపుకున్న పల్లీలు కాజు కూడా ఇలాగా మొత్తం ఇలా చుట్టుపక్కల వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఇందాక ఉంది కదా చూడండి ఇలా వేసుకుని నీట్గా ఇలా చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనం ఇందాక నిమ్మకాయలు అయితే ఇచ్చేసాం కదా, అది కూడా నిమ్మకాయలు కూడా నీట్గా ఇలాగా 4 పక్కల నిమ్మరసం మొత్తం వేస్తున్నాం. చూడండి ఇందాక మనం నిమ్మరసం ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇదిగో చింతపండు పులుపు ఇలా నీట్గా వేసుకోవాలి. గమ గమ లాడుతుంది సర్ది. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎప్పుడైనా. కూరలు ఇగోండి పులిహోర అయితే బాగా నీట్గా అయిపోయింది. మొత్తం అన్నీ వేసాం చూడండి. చాలా పలుకులు జీడిపప్పు అంతా అయిపోయింది. కూరలు మొత్తానికి అయితే మనం అనుకున్నది అయిపోయింది. పులిహోర చాలా బాగా వచ్చింది, చాలా టేస్ట్గా ఉన్నది. మీరు కూడా ఎలా ఎప్పుడైనా ట్రై చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. నెక్స్ట్ ఏ వంట ఉండాలో మీరే మాకు చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ.